గత వైసీపీ పాలనలో అడిగేవారు ప్రశ్నించేవారు లేకపోవడంతో అధికారం అండతో భారీగా జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్రమాలపై విచారణకు ఆదేశించింది. అయితే విచారణ చేపట్టిన అధికారులు భారీగా అవినీతి అక్రమాలు బయటపడిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రెవెన్యూ అధికారులు నివేదికను అందజేయకుండా జాప్యం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో అక్రమాలు భారీగా బయటపడ్డాయి. మీరు ముగ్గురు ఉండండి బా సరిపోతుందా? ఏది మహేష్ అంజి ఏడి జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. అక్రమాలపై స్పందించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జగనన్న కాలనీలో పర్యటించారు. ఆ కాలనీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే కద్దికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. జూన్ 9వ తేదీన నివేదిక అందజేయాలని రెవెన్యూ సిబ్బందికి ఉన్నత స్థాయి అధికారులు ఆదేశించారు. అయితే 6 నెలలు గడుస్తున్న నివేదిక అందజేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు, కౌన్సిలర్లకు రెవెన్యూ సిబ్బంది కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మీరు ముగ్గురు ఉండండి బా సరిపోతుందా?